ఎలాంటి పప్పులు లేకుండా ఇన్‌స్టెంట్‌గా 5 నిమిషాల్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈ బ్రేక్‌ఫాస్ట్ ఎలా, ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు బియ్యం పిండినైతే వేసుకోవాలి ముందుగా. ఇలా పొడి బియ్యం పిండినైతే వేసుకొని అలాగే అదే కప్పుతో కప్పు శనగపిండిని అయితే వేసుకోవాలి. బియ్యం పిండి ఎంత తీసుకున్నామో శనగపిండిని కూడా అంత తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో పావు కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అదైతే కొంచెం వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ అలా చేసి ఇవ్వచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే నీళ్లు వేసుకొని కలిపేసుకుందాము. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ ఉండలు అనేది కట్టకుండా బాగా కలిపేసుకుందాం. ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ అప్పటికప్పుడు ఈజీగా మనకు నానబట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. 5 మినిట్స్కి మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా జారుగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు, ఇందులోకే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్పు వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం బాగా కలిపేసుకుని ఇందులోకి కొంచెం వాము లేదా మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. నేను వాము అయితే వేసుకుంటున్నాను. ఇలా నలిపి వామును కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకొని ఇంకా ఇప్పుడు వెంటనే మనం దోశ అయితే వేసేసుకోవడమే. ఇలా ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ లాగా ఉండాలి చూడండి. ఈ విధంగా ఇంకా ఇప్పుడు మనం వెంటనే దోశ అయితే వేసేసుకోవడమే. ఇప్పుడు పెన్నం అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఈ విధంగా ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒక గరిట పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా గరిటెనగా ఇలా వేసేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ దోశని కాల్చుకోవడమే. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఈ పిండిని నానబెట్టుకునే పని లేదు, వెంటనే వేసేసుకోవచ్చు మనము. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోవడమే. ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా ఎక్కడ కూడా పచ్చిగా అనేది ఉండదన్నమాట. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకుందాం. ఇంకా ఇలా ఇంకోటి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా మరి అనేది వేసేసుకొని ఇలా ఒక గరిట పిండి లేదా ఎక్కువైనా వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇప్పుడు పైన కొంచెం నూనె అయితే వేసుకుందాము. నూనె లేకపోయినా వస్తాయి. ఎటువంటి వంట సోడా కూడా అవసరం లేదు ఈ దోశకు వచ్చేసి. ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారు కదా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ దోశలు. 5 మినిట్స్లో అయిపోతాయి మనకి. ఇలా ఇటువైపు కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా మీరు కొత్తిమీర ప్లేస్లో పాలకూర అయినా వేసుకోవచ్చు. ఇలా ఇంకా తీసేసుకుందాము దోశని.
అలాగే మనకి ఎన్నైతే దోశలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇంకా తినడమే. ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు, లేదా మీకు ఇష్టం ఉంటే చట్నీతో అయినా తినచ్చు, లేదా ఒట్టివి కానీ తినచ్చు. అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.